వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుండి మనకు ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 బ్యాచ్ సంబంధించిన నోటిఫికేషన్ మనకు రావడం అయితే జరిగింది నిన్న నైట్ అనేది. ఆల్రెడీ నేను ఆ కంప్లీట్ డీటెయిల్స్ తోటి మీకు ఒక వీడియో చేశాను. ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, సికింద్రాబాద్ జోన్కి ఎన్ని, అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ప్రతిదీ. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది నోటిఫికేషన్ వీడియో. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అది కూడా తప్పు లేకుండా మన మొబైల్లోన. అండ్ ఇంకోటి ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా ఏ విధంగా అప్లోడ్ చేయాలని కూడా ఇదే వీడియో చెప్తాను. అండ్ పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఏ విధంగా ఇవ్వాలని చెప్తాను కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఒకటికి రెండు సార్లు చూసి అప్లై చేసుకోండి. మీరు ఎలాంటి మిస్టేక్స్ అయితే చేసుకోవద్దండి. ఒకవేళ మీరు మిస్టేక్ చేశారనుకోండి, కొన్ని ఎడిట్ అవుతాయి, కొన్ని ఎడిట్ అవ్వవు అనమాట. మెయిన్గా వచ్చేసి ఏంటంటే మీ పేరు, మీ ఫాదర్ నేము, మీ మదర్ నేము, అండ్ అదేవిధంగా మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, మీ అడ్రస్ ఇలాంటివి అయితే చేంజ్ అవ్వవు అనమాట. అండ్ మీరు సెలెక్ట్ చేసే జోన్ కూడా చేంజ్ అవ్వదు. కాబట్టి చూసుకొని అయితే మీరైతే ఒకటికి రెండు సార్లు అప్లై అయితే చేసుకోండి చూసి. అండ్ వీడియో చూసి ప్రతి ఒక్కరు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్ట్ అవుతుంది, ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ బిల్లకనైతే యాక్టివ్లో పెట్టుకోండి. వీడియోలోకి వెళ్ళింది ఇంపార్టెంట్ అప్డేట్. ప్రజెంట్ మన డిఫెన్స్ డారింగ్ యాప్లో వచ్చేసి మీకు 399కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ఇస్తా ఉన్నాము. ఎవరైనా ఆర్ఆర్బీ గ్రూప్ డి కానీ, ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కానీ ప్రిపేర్ అవ్వాలని అనుకుంటుంటే ఇంటికనే ఉండి మన డిఫెన్స్ డారింగ్ యాప్లో మీకు తక్కువ ప్రైస్కి అయితే ఉంది కాబట్టి అక్కడ మీరు డెమో వీడియో చూడండి. మన యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకొని అక్కడ మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేశాము. అండ్ ఈ ఆఫర్ మీకు కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు మెయిన్గా డీటెయిల్స్ వెళ్ళిపోయినట్టయితే మనకు ఆర్ఆర్బీకి అప్లై చేయాల్సినటువంటి వెబ్సైట్ లింక్ ఇదేనమాట. ఈ లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేశాను. గూగుల్ ఏం చేశారంటే rrbApply.gov.in మీరు టైప్ చేస్తే మీకు ఏ విధంగా అయితే వస్తుంది. మీరు ముందుగా ఏం చేస్తారంటే ఇక్కడ మీరు కిందనే చూసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కూడా మనకు జనవరి 31 ఈ రోజు అయితే రావడం జరిగింది. మనకు లింక్ అనేది యాక్టివేట్ అయింది. మార్చ్ 2, 2026 మిడ్‌నైట్ 12 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు అప్లై ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ అయితే చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక ఆర్ఆర్బీ గ్రూప్ డికి ఫస్ట్ టైం అప్లై చేస్తూ ఉంటే, అంటే రైల్వే జాబ్స్కి ఫస్ట్ టైం అప్లై చేసేవాళ్ళు ముందుగా క్రియేట్ అన్ అకౌంట్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. లేదు నేను ఇంతకుముందుకి ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, లేకుంటే రైల్వే గ్రూప్ డి ప్రీవియస్ నోటిఫికేషన్ కానీ, ఇంకా వేరే నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న రైల్వే దానికి అనుకుంటే ఈ వెబ్సైట్లోన మీరు ఏం చేస్తారంటే సింపుల్గా లాగిన్ మీద క్లిక్ చేసుకొని అక్కడ మీరు లాగిన్ డీటెయిల్స్ ఇచ్చేసి లాగిన్ అయ్యి మీరైతే అప్లై చేసుకోండి. లేదు కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలనుకునే వాళ్ళు క్రియేట్ అయిన అకౌంట్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసిందంటే ఆర్ఆర్బీ నుంచి మనకు 2024, 2025లో మనకు కొన్ని నోటిఫికేషన్ అయితే వచ్చాయి కదా, వాటికి మీరు ఆల్రెడీ అప్లై చేసుకుంటే క్రియేట్ అయిన అకౌంట్ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఒకవేళ మీరు అప్లై చేయకపోతే 2024 అండ్ 25లో మీరు ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసుకొని రిజిస్టర్ అయితే చేసుకొని మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. తర్వాత క్రియేట్ అయిన అకౌంట్ అనేది అయితే బ్రదర్ నేను మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ మీరు క్రియేట్ అయిన అకౌంట్ కార్డు ఏవైతే డీటెయిల్స్ ఇస్తారో ఆ డీటెయిల్స్ మళ్ళీ మీకు ఎడిట్ ఆప్షన్లో మనకు ఎడిట్ అయితే అవ్వవు. కాబట్టి మీరు ఒకటికి రెండు సార్లు మిస్టేక్స్ లేకుండా ఇవ్వండి. అండ్ మీ పేరు, మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్ అండ్ మీ డీటెయిల్స్ మొత్తం కూడా మీ 10th మెమోలో ఏ విధంగా ఉన్నాయో సేమ్ అదే విధంగా ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఆధార్ కార్డులో ఉన్నట్టు ఇస్తానంటే కుదరదు. ఇక్కడ ముందుగా వచ్చేసి ఇక్కడ మనకు నేషనాలిటీ మీరు ఇండియన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి, ఇండియా అనేది. తర్వాత ఇక్కడ మనకు ఫుల్ నేమ్ అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది. మీ 10th మెమోలో మీ పేరు ఏ విధంగా ఆ విధంగా ఇవ్వండి. పక్కన మనకు రీటైప్ ఫుల్ నేమ్ అయితే ఇవ్వాలి. అండ్ కింద మనకు యూ హ్యావ్ చేంజ్డ్ యువర్ నేమ్. ఒకవేళ ఎవరైతే మ్యారీడ్ అయినటువంటి అమ్మాయిలు ఎవరైనా పేరు చేంజ్ చేసుకుంటే మీకు అలా నేమ్ చేంజ్ చేసినటువంటి ఒక ఏదైనా ఎవిడెన్స్ సర్టిఫికేట్ ఉంటే కూడా ఎస్ అని క్లిక్ అయితే చేసుకోండి. ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత ఐ అండర్స్టాండ్ అగ్రి క్లిక్ చేసి మళ్ళీ మీరు ఇక్కడ మీరు మీ న్యూ కొత్త నేమ్ అయితే ఎంటర్ చేసి మళ్ళీ పక్కన మీకు రీటైప్ న్యూ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది అమ్మాయిలు మాత్రమే, అంటే ఎవరైనా పేరు చేంజ్ చేసుకుంటాం వాళ్ళు మాత్రమే. ఒకవేళ మీరు నేమ్ చేంజ్ చేయలేదంటే కదా నో మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకు డేట్ ఆఫ్ బర్త్, మీ 10th మెమోలో ఏ విధంగా ఉందో డేట్ ఆఫ్ బర్త్ సేమ్ అదే విధంగా ఇవ్వాలి. మళ్ళీ రీటైప్ డేట్ ఆఫ్ బర్త్. కింద మనకు జెండర్, మీ జెండర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, అండ్ ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ అని. అండ్ పక్కనే మనకు రీసెలెక్ట్ జెండర్ అయితే ఇవ్వాలి. కిందనే మనకు ఫాదర్ నేమ్ ఇవ్వాలి. అండ్ పక్కనే మనకు రీటైప్ ఫాదర్ నేమ్, అంటే మనకు ప్రతిదీ మనం 2 టైప్స్ అయితే మనం ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు మదర్ నేమ్ అండ్ పక్కనే మళ్ళీ మనకు మదర్ నేమ్ అయితే ఇవ్వాలి. ఇక నెక్స్ట్ మనకు కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి మనకు ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబరు, ఈ రెండు కూడా మీరు ప్రజెంట్ యాక్టివ్గా అయితే ఉండాలి. అండ్ పక్కన ఇక్కడ మనకు ఈమెయిల్ ఓటీపీ కార్డు జనరేట్ ఈమెయిల్ ఓటీపీ క్లిక్ చేస్తే మీ ఈమెయిల్ ఐడికి ఓటీపీ అయితే వెళ్ళిపోతుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మనకు మొబైల్ కూడా అంతే, జనరేట్ మొబైల్ ఓటీపీ క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వెళ్ళిపోతుంది. ఆ ఓటీపీ నెంబర్లు అనేది ఇక్కడ ఎంటర్ చేసి మీరు వెరిఫై అయితే చేసుకోవాలి. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు డిజిలాకర్ ద్వారా కానీ లేకుంటే ఆధార్ కార్డు ద్వారా కానీ మీరు అయితే వెరిఫికేషన్ చేసుకోవాలి. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఆధార్ వెరిఫికేషన్ ఉంది కదా, దాని అయితే క్లిక్ అయితే చేసుకోండి.
తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వండి. అండ్ ఆధార్ కార్డ్‌కి ఏదైతే లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్‌కి ఒక ఓటీపీ అయితే వెళ్ళిపోతది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. తర్వాత మనకు కిందనే ఐ కన్ఫర్మ్ దట్ ఐ యామ్ 18 ఇయర్స్ ఓల్డ్ ఉంది కదా! ఇక్కడ మనకు టిక్ మార్క్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మనకు పైకైతే స్క్రోల్ చేయండి. ఇక్కడ ఒక పాస్‌వర్డ్ అయితే క్రియేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పాస్‌వర్డ్ వచ్చేసి ఏ విధంగా ఉండాలంటే మనకు కాంబినేషన్స్ అనమాట. క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్స్ అయితే ఉండాలి అండ్ నంబర్ సిస్టమ్ కూడా ఉండాల్సి ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్‌కి ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి. ఈ విధంగా అయితే ఉండాలి. ఇక్కడ పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకొని పక్కన మనకు కన్ఫర్మ్ పాస్‌వర్డ్ అదైతే ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఒక క్యాప్చా అయితే కనిపిస్తుందనమాట. ప్రెజెంట్ నాకది కనిపించడం లేదు. మీకు కనిపిస్తది. ఆ క్యాప్చా అనేది ఈ బాక్స్‌లో ఎంటర్ చేసి ఐ యామ్ నాట్ ఏ రోబోట్ మీద మీరైతే క్లిక్ చేసుకొని కిందనే మనకు ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ అయితే ఉంది ఇక్కడ మనకు. దాన్నైతే మనమైతే క్లిక్ అయితే చేసుకోవాలి. దాన్ని క్లిక్ చేశారంటే మీ అకౌంట్ అనేది క్రియేట్ అయితే అయిపోతుంది. ఇక్కడి నుంచి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుందనమాట. ఇక్కడ మనకు లాగిన్ అవ్వడానికి 2 టైప్స్ అయితే ఉంటుంది. ఒకటి ఆధార్ కార్డ్ ద్వారా మనం లాగిన్ అవ్వచ్చు. లేదనుకుంటే మనకు ఆర్ఆర్‌బీ లాగిన్ డీటెయిల్స్ అయితే ఉంటాయి కదా! అకౌంట్ డీటెయిల్స్ అవి ఎంటర్ చేసి కూడా లాగిన్ అవ్వచ్చు. ఇక్కడొచ్చేసి ఏందంటే మీరు అప్లై చేసేటప్పుడు అయితే ఈమెయిల్ ఐడీ గాని, మొబైల్ నంబర్ గాని ఇచ్చింటారు కదా! అదైతే ఎంటర్ చేసి మీరు పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకున్నారు కదా! ఆ పాస్‌వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి ఐ యామ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసుకొని లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మీరు లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అయితే అడుగుతుందనమాట. ఇక్కడొచ్చేసిందంటే మీ ఈమెయిల్ ఐడీకి గాని, మీ మొబైల్ నంబర్‌కి గాని ఓటీపీ అయితే మీరు పంపించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను సింపుల్‌గా ఏం చేశానంటే సెండ్ ఓటీపీ ఫోన్ నంబర్ అయితే అంటే క్లిక్ చేస్తా. క్లిక్ చేసిన వెంటనే మనకు నా మొబైల్ నంబర్‌కి ఓటీపీ అయితే వెళ్ళిపోతుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనకు లాగిన్ అయిన తర్వాత మనకు మెయిన్‌గా ఈ విధంగా అయితే వస్తుందనమాట. ఇక్కడొచ్చేసిందంటే జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్, ఆన్‌లైన్ అప్లికేషను, అప్లికేషన్ హిస్టరీ, మోడిఫికేషన్, రిజిస్ట్రేషను ఇవి డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. మీరేం చేస్తారంటే ఆన్‌లైన్ అప్లికేషన్ మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి. మీరు దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా అయితే వస్తుంది. ప్రెజెంట్ ఏవైతే యాక్టివ్ ఉన్నాయో లెవెల్ 1 నోటిఫికేషన్ అయితే ఉంది కదా! ఇది ఆర్ఆర్‌బీ గ్రూప్ డిది. ఇక్కడ మీరు ఓపెనింగ్ డేటు అండ్ క్లోజింగ్ డేట్ చూసుకోవచ్చు. ముందుగా వచ్చేసి మనకు ఆర్ఆర్‌బీ జోన్ అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని క్లిక్ చేశారంటే మనకు చాలా రకాలైనటువంటి జోన్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీరు ఒకసారి నోటిఫికేషన్ డీటెయిల్స్ చూడండి. అండ్ నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకుని ఒకసారి చూడండి. మనకు ఏ జోన్‌లో ఎన్ని ఉన్నాయనేది. నేను సికింద్రాబాద్ అయితే సెలెక్ట్ చేస్తా ఉన్నాను. నేను సెలెక్ట్ చేసింది మీరు సెలెక్ట్ చేయాలని రూల్ ఏం లేదు. మీకు ఎక్కడైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎక్కడైతే కట్ ఆఫ్ తగ్గుతుందని మీరు అనుకుంటున్నారో అక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఒకటి మీరు ఇక్కడ జోన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉండదు కాబట్టి చూసుకొని అయితే మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ జోన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు 2 టిక్ బాక్స్ అయితే ఉన్నాయి కదా! ఆ 2 కూడా టిక్ చేసి నెక్స్ట్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకి ఈ విధంగా అయితే వస్తుంది. దిస్ డేటా ఈజ్ ఏదైతే ఉందో మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏదైతే డేటా ఇచ్చింటాం కదా! ఆ డేటా మొత్తం కూడా ఇక్కడ మనకు రావడం అయితే జరుగుతుందని వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. ఇక నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకు కొన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. మనకి ముందుగా పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత అదర్ డీటెయిల్స్, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, తర్వాత మన ఫోటో అండ్ ఏవైతే సిగ్నేచర్ ఉన్నాయో అప్లోడ్ చేయాలి. తర్వాత మనకు పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చి ఫైనల్ సబ్మిషన్ చేసి పేమెంట్ అయితే చేసి మనం ఈ విధంగా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు మెరిటల్ స్టేటస్ అయితే అడుగుతుంది. మీరు మ్యారీడా, అన్‌మ్యారీడ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అండ్ పక్కన మనకు రిలీజియన్ వచ్చేసి మీరు ముస్లిం అయితే ముస్లిము, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, హిందువు అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ పక్కన అక్కడ మనకు మదర్ టంగ్ అయితే అడుగుతుందనమాట. ఇక్కడ ఏపీ అండ్ తెలంగాణలో మదర్ టంగ్ తెలుగు కాబట్టి తెలుగు అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఇక్కడ మీరు హిందువు కాకుండా ముస్లిమ్స్ గాని, లేకుంటే క్రిస్టియన్స్ గాని సెలెక్ట్ చేసుకుంటే ఎగ్జాంపుల్‌గా మనకి ఈ విధంగా డూ యూ విష్ టు అవైల్ ఫ్రీ ఎగ్జామినేషన్ అయితే అడుగుతుంది. ఇక్కడ మనకు ముస్లిం, బీసీ, మైనారిటీ కింద మనకు ఏవైతే $250 మీకు పేమెంట్ చేయాలి అంటే 500 కాకుండా అనుకున్న వాళ్ళు యెస్ అయితే క్లిక్ చేసుకోండి. అంటే మీ ఇక్కడ మైనారిటీ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు మదర్ టంగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్. మీరు ఎగ్జామ్ అనేది మనకు ఏ లాంగ్వేజ్‌లో మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటారో తెలుగు కాబట్టి తెలుగు సెలెక్ట్ చేసుకోండి. పక్కన మనకు పర్మనెంట్ విజిబిలిటీ ఐడెంటిఫికేషన్ మార్కులు మీ 10థ్ మెమోలో మీకు కిందనైతే ఉంటాయి. బ్లాక్ మూల అంద లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ లేకుంటే లెఫ్ట్ లెగ్ ఈ విధంగా అవి ఇవ్వాలి. అండ్ అదే విధంగా మనకు ఐడెంటిఫికేషన్ రెండోది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు కమ్యూనిటీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ కమ్యూనిటీ మీద క్లిక్ చేశారంటే మీరు అన్‌రిజర్వ్డ్ క్యాండిడేటా, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, ఈడబ్ల్యూఎస్‌ని అడుగుతుంది. నేను ఎగ్జాంపుల్‌కి ఈడబ్ల్యూఎస్ కాబట్టి ఈడబ్ల్యూఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏమని మెన్షన్ చేశారంటే మనకు 2025 అండ్ 26 ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ ఉందో మనకు ఏప్రిల్ 1, 2025 తర్వాత అండ్ అప్లై లాస్ట్ డేట్ మార్చ్ 2, 2026 లోపు మీ ఇక్కడ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అయితే వచ్చి ఉండాలి. అప్లై లాస్ట్ డేట్ లోపు అండ్ ఏప్రిల్ 1 తర్వాత తీసుకున్న సర్టిఫికేట్ మాత్రమే అప్లికేబుల్. ఈడబ్ల్యూ సర్టిఫికేటే కాదు ఓబీసీ సర్టిఫికేట్ కూడా సేమ్ అనమాట. తర్వాత ఇక్కడ మనకు ఐ అండర్‌స్టాండ్ అండ్ అగ్రీ మీద క్లిక్ చేశారంటే ఈ విధంగా వస్తుంది.
మీ కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబరు అండ్ మీ క్యాస్ట్ ఇష్యూ చేసినటువంటి అథారిటీ అండ్ ఇంకోటి ఏ డేట్‌న ఇష్యూ చేశారని మీకు ఇక్కడ మొత్తం కూడా ఉంటుంది. ఈ డీటెయిల్స్ ఇవ్వాలి. ఒకవేళ మీరు ఎవరైతే ఎస్సీ వాళ్ళు గాని, ఎస్టీ వాళ్ళు గాని ఉంటే గన ఐ అగ్రీ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు నేమ్ ఆఫ్ ద ట్రైబల్స్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు అండ్ మీకు ఎవరు ఇష్యూ చేశారు అండ్ ఇష్యూ చేసినటువంటి డేటు అండ్ పక్కన ఇక్కడ మీకు ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా! ఇక్కడ మీకు ఫ్రీ ట్రావెల్ పాస్ అయితే ఉంటుంది. ఈ ఫ్రీ ట్రావెల్ పాస్‌ని మీరు ఎనేబుల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. యెస్ అని క్లిక్ చేసిన తర్వాత పక్కన ఇక్కడ మనకు మీ నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఎగ్జాంపుల్ నాది కర్నూలు. కర్నూలు కాబట్టి నాకు దగ్గర రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో ఆ రైల్వే స్టేషన్ అయితే ఇస్తాను. ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్ళేటప్పుడు ఆ రైల్వే స్టేషన్ నుంచి మనం వెళ్ళడానికనమాట అది. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎవరైతే దీన్ని సెలెక్ట్ చేసుకుంటారో ఫ్రీ ట్రావెల్ పాస్ గాని వాళ్ళు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్‌లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు పోస్టల్ అడ్రెస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ప్రెజెంట్ అడ్రెస్, మీ స్టేట్, మీ డిస్ట్రిక్ట్, మీ హౌస్ నెంబర్, విలేజ్, మండలము అన్నీ కూడా ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కిందన మనకు నియరెస్ట్ మీ సిటీ గాని ఇవ్వండి. తర్వాత పిన్ కోడ్ ఇచ్చి ఇది ప్రెజెంట్ అడ్రెస్ అండ్ పర్మనెంట్ కూడా అడ్రెస్ కూడా సేమ్ అనుకుంటే గన ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇవ్వచ్చు. లేదు వేరువైతే గన ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వకుండగా మళ్ళీ ఇక్కడ సేమ్ డీటెయిల్స్ అయితే మీరు మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు వేరు డీటెయిల్స్ అనేది. అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకి ఈ విధంగా వస్తుంది అదర్ డీటెయిల్స్ అనేది. అదర్ డీటెయిల్స్‌లో వచ్చేసి మనకి ముందుగా ఎక్స్ సర్వీస్‌మెన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్ అయితే గన దాన్నైతే సెలెక్ట్ చేసుకొని యెస్ అని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనకు మీరు ఆర్మీలా, నేవీలా, ఎయిర్ ఫోర్స్‌లా ఏ డిఫెన్స్‌లో సర్వీస్ చేశారు, ర్యాంక్ ఏంటి అండ్ ఎప్పుడు ఎంట్రీ అయ్యారు అండ్ అదేవిధంగా ఆర్ యూ స్టిల్ ఇన్ డిఫెన్స్ సర్వీస్ ప్రెజెంట్ ఇంకా సర్వీస్ చేస్తా ఉన్నారా అండ్ ఎన్ని సంవత్సరాలు ప్రతిది ఇక్కడ మీరు డీటెయిల్స్ ఇవ్వాలి. ఒకవేళ ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్ కాకపోతే నాన్ పెట్టి క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనకు పీడబ్ల్యూ ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్నారో వాళ్ళు డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ కిందనే మనకు ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరైతే ఈబీసీ వాళ్ళు ఉంటారో కదా వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. యెస్ అని క్లిక్ చేసుకొని నెక్స్ట్ మనకు ఎవరైతే ప్రెజెంట్ సర్వింగ్ రైల్వే అప్లికెంట్ ఎవరుతున్నారో వాళ్ళు అప్లై చేస్తా ఉంటే వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఒకవేళ రైల్వే ఎంప్లాయీ కాకపోతే నో అని పెట్టేసేయండి. ఇక నెక్స్ట్ మనకు డీటెయిల్ ఆఫ్ కంప్లీట్ కోర్స్ యాక్ట్ అండ్ ఎవరైతే అప్రెంటిస్ చేశారో వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు బ్యాంకు డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మీరు కేర్‌ఫుల్‌గా మీ డీటెయిల్స్ మాత్రం ఇవ్వండి. బ్యాంక్ డీటెయిల్స్ అనేది మీ అకౌంట్ హోల్డర్ నేము అండ్ అకౌంట్ నెంబరు మళ్ళీ మీరు అకౌంట్ నెంబరు అండ్ ఐఎఫ్‌సి కోడ్ అండ్ ఇక్కడ మనం కన్ఫర్మ్ క్లిక్ చేసిన వెంటనే మనకు మన బ్యాంక్ పేరు అండ్ బ్యాంక్ అడ్రెస్ మొత్తం కూడా మనకు డీటెయిల్స్‌కి ఇక్కడ రావడం అయితే జరుగుతా ఉంది. ఇక్కడ మీరు బ్యాంక్ డీటెయిల్స్ మీ డీటెయిల్స్ మాత్రం ఇవ్వండి. ఎందుకంటే మనకి ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత మనకు ఎవరైతే పేమెంట్ 500 చేస్తే వాళ్ళకు 400 రిఫండ్ అయితే పడుతుంది. ఒకవేళ 250 పేమెంట్ చేసిన వాళ్ళకు రూ. 250 పేమెంట్ రిఫండ్ అయితే పడతది. కాబట్టి మీ అకౌంట్ వరకు పడతది. మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కిందనే మనకి ఇక్కడ సేవ్ మీద క్లిక్ అయితే చేసుకోండి. తర్వాత మనకు నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే వెళ్ళిపోతుందన్నమాట. ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే మీరు మెన్షన్ చేయాలి. ముందుకు వచ్చేసి మనకు 10th క్లాస్ డీటెయిల్స్ అనమాట. మనకు 10th క్లాస్ అనేది ఆటోమేటిక్‌గా మెట్రిక్ క్లాస్ సెలెక్ట్ అవుతుంది. 10th ఏ స్టేట్‌లో చదివారు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ 10th బోర్డ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. స్టేట్ బోర్డ్ అని పెట్టండి అంతే. అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు 10th ఏ సంవత్సరం పాస్ అయ్యారు అండ్ మీ రోల్ నెంబరు అండ్ మీ 10th క్లాస్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఉంటుంది. అదైతే ఇవ్వాలి. మీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కిందనే మనకు యాడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. యాడ్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు ఏ విధంగా మీరు డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కిందనే మనకు క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. మళ్ళీ మీరు ఏదైనా మళ్ళీ డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు. ఐటీ సర్టిఫికేట్ చేసిన వాళ్ళు కానీ అండ్ 12th ఇంటర్మీడియేట్ ఉన్న వాళ్ళు కానీ అండ్ బ్యాచిలర్ డిగ్రీ చేసినా కానీ మాస్టర్ డిగ్రీ చేసినా కానీ మీ డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ మీరు ప్రొవైడ్ అయితే చేయొచ్చు అనమాట. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనేది. ఇక్కడ మీరు నెక్స్ట్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చేసిందంటే మన ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫోటో అనేది మనకు నాన్ వైట్ అనమాట. ఇంకోటి వచ్చేసి మనకు కేర్‌ఫుల్‌గా దిగండి. ఫోటో వచ్చేసి అండ్ స్పెట్స్ పెట్టుకోకుండా అండ్ క్యాప్ పెట్టుకోకుండా దిగాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మనకు ఫోటో అండ్ సిగ్నేచర్ ఏ విధంగా చేయాలంటే మనకు లైవ్ క్యాప్చర్ ద్వారా మన ఫోటో ఇమేజ్‌ని అయితే అప్లోడ్ చేయొచ్చు. కింద సిగ్నేచర్ కూడా మనకి ఏ విధంగా ఉండాలంటే కనుక మనకు వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ పెన్ తోటి మనకు సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. కొంతమంది క్యాపిటల్ లెటర్స్‌లో చేస్తా ఉంటారు అండ్ బ్లాక్ లెటర్స్ తోటి అలా చేయకూడదనమాట. మీరు ఫస్ట్ లెటర్ మనకు క్యాపిటల్ ఉండి తర్వాత మొత్తం కూడా స్మాల్ లెటర్స్ తోటి మనకు సిగ్నేచర్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి కొంతమంది ఏంటంటే చాట్‌జీపీటీ నుంచి మన సిగ్నేచర్ జనరేట్ చేసి దాన్ని అప్లోడ్ చేస్తా ఉంటారు. అలాంటివి కూడా అప్లోడ్ చేయకూడదు. మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతది. అండ్ సైజ్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. మనకు మినిమం సైజ్ వచ్చేసి మనకు 30 కేబీ లోపు అయితే ఉండాల్సి ఉంటుంది. మాక్సిమం వచ్చేసి మనకు 49 కేబీ. ఇక్కడ మీరు సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత ఐ హావ్ ఉంది కదా దాన్ని టిక్ మార్క్ చేసిన తర్వాత కిందనే సేవ్ అనేది క్లిక్ చేసి తర్వాత మనకు నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసిందంటే మనం అప్లై చేసినటువంటి ఏదైతే రైల్వే జోన్ ఉంటుందో ఆ రైల్వే జోన్‌లో మనకు ప్రెజెంట్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో అవి పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మనకి ఈ విధంగా వస్తుంది.
ఇక్కడ మనకు పక్కనే మనకు ప్లస్ బటన్ అయితే ఉంది కదా! ఈ ప్లస్ బటన్ అయితే మీరు క్లిక్ చేశారంటే మనకి ఈ బాక్స్ ఈ తుక్కు మనకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది ఆ పోస్ట్ అనేది. అంటే నాకొచ్చినటువంటి మార్కులకు ఆ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాననుకోండి జాబ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ నాకు తక్కువ మార్కులు వచ్చాయనుకోండి సెకండ్ పోస్ట్, థర్డ్ పోస్ట్‌లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా అనమాట. ఇక్కడ మీరు ఏదైతే ప్లస్ బటన్ మీద మీరు క్లిక్ చేశారంటే మనకు ఆటోమేటిక్‌గా ఈ తుక్కు అయితే రావడం అయితే జరుగుతుంది. బట్ ఇక్కడ మీరేందంటే పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఏది ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నామో, ఏది సెకండ్ సెలెక్ట్ చేసుకుంటున్నామో అనేది ఇంపార్టెంట్. అదైతే చూసుకోండి మీరు. ఇక నెక్స్ట్ మీరేం చేస్తారంటే అన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఐ హావ్ ఉంది కదా! ఇక్కడ ఒక టిక్ మార్క్ అయితే ఇవ్వండి. అండ్ కిందన మనకు ఐ హియర్ డిక్లేర్ ఉందిగా దానైతే క్లిక్ అయితే చేసుకొని మీరు ఎంటర్ ప్లేస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంది. మీ డిస్ట్రిక్ట్ గాని మీది ఏదో సెలెక్ట్ చేసుకోండి. కింద ఏం చేశారంటే ఇక్కడ మనకు ప్రివ్యూ అప్లికేషన్ అయితే ఉంటుంది. ఈ ప్రివ్యూ మీద అప్లికేషన్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ప్రివ్యూ అప్లికేషన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్‌గా మనం అప్లై చేసేటప్పుడు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చామో ఇప్పుడు అన్నీ కూడా మనకు చూపిస్తుందనమాట. మీరు ఒకటికి 2 సార్లు చూసుకొని ఎక్కడైనా మీరు ఎడిట్ అయితే అంటే మిస్టేక్ అయ్యిందనుకుంటే గన కిందనే మనకు ఎడిట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంది. దాన్ని క్లిక్ చేసుకొని మీరైతే మళ్ళీ ఎడిట్ అయితే చేసుకోవచ్చు. లేదు నేను అన్నీ కూడా కరెక్ట్‌గా ఇచ్చాను. ఎలాంటి మిస్టేక్స్ లేవు అనుకుంటే గన కిందనే మనకు ఐ హావ్ రీచెక్డ్ అని ఉంది కదా! అక్కడ టిక్ బాక్స్ అయితే ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ అయితే చేసుకోండి. మీరు సబ్మిట్ మీద మీరు క్లిక్ చేశారంటే నెక్స్ట్ అనేది పేమెంట్ ఆప్షన్ అయితే వెళ్ళిపోతుంది. మీరు పేమెంట్ అయితే చేసేసుకోండి. పేమెంట్ కూడా మన ఫోన్‌పే అండ్ గూగుల్ పే ద్వారా కూడా మనం పేమెంట్ అయితే చేసుకోవచ్చు. పేమెంట్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ హిస్టరీ అయితే చెక్ చేసుకోండి. ఫైనల్ సబ్మిషన్ చేసిన తర్వాత. అప్లికేషన్ హిస్టరీలో మనకు అప్లికేషన్ అయితే కనిపిస్తుంది. అక్కడి నుంచి మీరు అప్లికేషన్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి అయితే అప్లై చేసుకున్నారనమాట. ఫైనల్‌గా వచ్చేసి సిద్ధపడితే మీకు ఇంకా డౌట్ కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.